తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ హీట్ కంటిన్యూ అవుతోంది. మరోసారి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నారని తెలుస్తోంది. నందినగర్ నివాసంలో సిట్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్ జగదీష్ రెడ్డితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ వెనుక గేటు నుంచి కేటీఆర్ లోనికి వెళ్ళగా అప్పటికే ఫామ్ హౌస్కు చేరుకున్నారు జగదీష్ రెడ్డి. ఇరువురితో కేసీఆర్ భేటీ అయ్యారు. సిట్ నోటీసుల అంశంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా. ఎస్ కుమార్, సిట్ నోటీసులు ఇంకా ఎంతసేపటి ఇచ్చే అవకాశం ఉంది, ఇక ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అన్న అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా? థ్యాంక్ యూ సతీష్. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే ఎస్ఐబికి సంబంధించిన అందరినీ విచారించారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి కీలక నేత అయిన కేసీఆర్కి నిన్న నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నిన్న నోటీసుల్లోని 160 సిఆర్పిసి కింద ఇటు పంజాగుట్టలోని నమోదైన కేసు అంటే 243/2024 ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆ విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఇటు కేటీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే నిన్న సాయంత్రమే కేసీఆర్ కూడా ఇటు సిట్ అధికారులకు మరొక లేఖ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలవడం, అలాగే ఈ రోజు నామినేషన్స్ కూడా చివరి తేదీ కావడంతో కూడా సిట్ విచారణకు మరొక తేదీ సూచించాలంటూ కూడా ఇటు సిట్ అధికారులకి మరొక లేఖ అయితే కేసీఆర్ కూడా పంపించడం జరిగింది. అయితే ఆ లేఖను ఏదైతే సిట్ అధికారులు స్వీకరించిన నేపథ్యంలో దానికి సంబంధించి మరొక నోటీస్ అయితే మరికొద్ది సేపట్లోనే నందినగర్లోని కేసీఆర్ నివాసంలో అయితే అందజేయనున్నారనేది తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు ఉదయం సిట్ అధికారులు కూడా వీసీ సజ్జనార్ అంటే ఇప్పటికే గతంలో ఉన్న సిట్ కాకుండా ఇప్పుడు వీసీ సజ్జనార్ నేతృత్వంలో హైదరాబాద్ కమిషనర్ అయిన వీసీ సజ్జనార్ నేతృత్వంలోని మరొక సిట్ బృందం కూడా ఏర్పడింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ఏదైతే సిట్ బృందం మొత్తం కూడా ఈరోజు వీసీ సజ్జనార్ దాంట్లో అయితే ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ని భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది, విచారణ ఎంతవరకు వచ్చింది అనే దానిపై పూర్తిగా చర్చించారు. అలాగే మరొక పక్క కేసీఆర్కి మరొక నోటీస్ ఇవ్వాలి కాబట్టి దానిపై కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. అయితే ఇప్పటికే 160 సిఆర్పిసి కింద నిన్న నోటీస్ సర్వ్ చేశారు కాబట్టి ఈసారి అంటే మరొక నోటీస్ కూడా సర్వ్ చేయనున్నారు. ఎందుకంటే నిన్న కేసీఆర్ మరొక లేఖ పంపించారు. ముఖ్యంగా తనకు ఈరోజు విచారణకు రావడం కుదరదని మరొక డేట్ సూచించాలంటూ కూడా ఇటు సిట్ అధికారులకి లేఖ రాయడంతో కూడా మరొకసారి ఇప్పుడు మరికొద్దిసేపట్లో నందినగర్లోనూ ఇంకొక నోటీస్ కూడా సర్వ్ చేయనున్నారు. దాంట్లో మరొక డేట్ కూడా మెన్షన్ చేయనున్నారు. అలాగే ప్లేస్ వచ్చేసి ఇటు కేసీఆర్కి సూచించాలంటూ కూడా గతంలో అంటే నిన్న ఇచ్చిన నోటీసులో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఇచ్చే నోటీసులో కూడా ఇటు విచారణకు సంబంధించి ఏదైతే ప్లేస్ ఏదైతే కేసీఆర్ సూచించాలంటూ కూడా ఇటు సిట్ అధికారులు దాంట్లో మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే కేసీఆర్కి 65 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి 160 సిఆర్పిసి ప్రకారం ఏదైతే ఎక్కడైనా విచారించవచ్చు అంటూ కూడా ప్రస్తుతం న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు కేసీఆర్ సూచించిన ప్లేస్లోని ఎక్కడైనా సరే విచారణకి హాజరయ్యే అవకాశం అవుతుంది. అయితే గతంలో పంజాగుట్టలో నమోదైన కేసుకు సంబంధించి అంటే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయిన రాధాకిషన్ రావుని విచారించారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుని గతంలో రాధాకిషన్ రావుని విచారించిన సమయంలో అతనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అప్పుడు కేసీఆర్ పేరు మొదటిసారిగా బయటకైతే రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే ఇటు ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణ ఇలా వరుసగా విచారణలు జరిగినాయి. రాజకీయంలో చూసుకున్నట్టయితే ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు విచారణలు కూడా జరిగినాయి. కాబట్టి ఇంకా మిగిలింది కేసీఆర్ ఒకలే. కాబట్టి ప్రస్తుతం సిట్ అధికారులు మరొక నోటీస్ సర్వ్ చేయనున్నారు. అయితే దాంట్లో అంటే ఎప్పుడు విచారణ జరగబోతుంది, దానికి ఎక్కడ విచారణ జరగబోతుంది అనేది అయితే మనం కొద్దిసేపటి వరకు వెయిట్ చేస్తే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం అవుతుంది. అయితే ఈ విచారణ సంబంధించి అంటే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు అయితే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు ఎలా హాజరవుతారనేది అయితే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ విచారణలో కూడా గత బీఆర్ఎస్ హయాంలోని ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్కి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా ఉపయోగించారు, ఎక్కడెక్కడ వార్ రూమ్లు ఏర్పాటు చేశారు, అసలు ఫోన్ ట్యాపింగ్కి కీలక ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా దానిపై కూడా కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం అవుతుంది. అయితే పంజాగుట్టలో నమోదైన కేసు ప్రకారం రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా అతను ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి కూడా కేసీఆర్ను కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం అవుతుంది. అయితే మరి కొద్దిసేపట్లో అంటే ఇప్పటికే సిట్ అధికారులు కూడా సజ్జనార్తో భేటీ అయ్యి ఈ నోటీసులు ఏ విధంగా సర్వ్ చేయాలనే దానిపై కూడా లీగల్ టీంతో కూడా పూర్తిగా చర్చించారు. కాబట్టి మరికొద్దిసేపట్లోనే నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నోటీసులు అయితే ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా కొద్దిసేపటి క్రితం ఇటు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి కూడా కేసీఆర్తో భేటీ అవడం జరిగింది. అయితే ఇప్పుడు సిట్ మరొక నోటీసులు ఇస్తుంది కాబట్టి దానిపై ఎలాంటి కార్యాచరణ చేయాలనే దానిపై ఇప్పటికే కేటీఆర్, అలాగే కేసీఆర్, అలాగే జగదీష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మరొకసారి లీగల్ ఒపీనియన్ తీసుకునే అవకాశం అవుతుంది. అయితే విచారణకి ఏ విధంగా హాజరవ్వాలంటే హైదరాబాద్ సిటీలో హాజరవ్వాలా, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా విచారణ చేసే అవకాశం ఉన్న దానిపై కూడా లీగల్గా ఒపీనియన్ అయితే తీసుకుంటారు. ఆ తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ కూడా ఎక్కడ విచారించాలనేది కూడా ఇటు
సిట్ అధికారులు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.